హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి మీరు ఆల్రెడీ నిన్న బ్లాగ్ చూసే ఉంటారు కదా, దానికి కంటిన్యూషన్ అనమాట. మేమైతే ఊటీ బయలుదేరాం కదా, ఇంకా బయలుదేరుతూనే ఉన్నాము. ఈ వీడియోకి అయితే లాస్ట్కి చేరుకుంటాము, అంతవరకు అయితే చూపించగలిగాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు మేము వెళ్ళిన ప్లేసెస్ దగ్గర అయితే బ్లాగ్ షూట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్తాము. మేము వచ్చేసరికి హైదరాబాద్లో బయలుదేరేసరికి 9 అయింది. అక్కడ నుంచి మైసూర్ వచ్చేసరికి 11 అయిపోయిందనమాట. 11కి వచ్చేసి మైసూర్లో రూమ్ తీసుకొని ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ మేము 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేవలేము ఎట్లాగో జర్నీ చేసి. దానికోసం అనేసి కొంచెం లేట్గానే లేచారు పిల్లలు. 7:30, 8కి ఆ టైంలో 2 అవర్స్లో రెడీ అయిపోయి అందరం స్నానాలు, వాష్రూమ్స్, బ్రష్ అంతా వేసేసుకొని టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అదే చూపిస్తున్నాను. ఇది మైసూర్లో అనమాట. టిఫిన్ చేసేసి వస్తున్నాము. వచ్చిన తర్వాత లగేజ్ అంతా ప్యాక్ చేసుకునే ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. 10 అయిపోయింది అక్కడ స్టార్ట్ అయ్యేసరికి. మైసూర్లో మేము తీసుకున్న హోటల్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇది హాలు, బెడ్రూమ్స్, కిచెన్ అలా ఇస్తారు. మనకు కావాలంటే సపరేట్ రూమ్స్ కూడా ఉంటాయి. కాకపోతే లోపల అన్ని రూమ్స్ ఉంటాయి అటు సైడు. ఇది అందరూ వాడుకోవచ్చు అనమాట. కామన్గా మనకు రూమ్స్ ఒక 7-8 రూమ్స్ ఉంటాయి. అట్లా అందరూ వాడుకోవచ్చు. వాళ్ళ కామన్ హాల్ అనమాట ఇది. ఇంకా ముందుకెళ్తే రోడ్ అనమాట. పెద్దగా విశాలంగా ఉన్నాయి. ఎక్కువ రూమ్స్ అంటే పెద్ద బడ్జెట్ ఏం లేదు, 3-5-4 ఉంది అలాగా. అట్లాగా స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఊటీ స్టార్ట్ అయ్యామన్నమాట మైసూర్ నుండి. ఎందుకంటే కంటిన్యూస్గా ఒకేసారి జర్నీ చేయలేం కాబట్టి మధ్యలో కంపల్సరీ స్టే చేయాల్సిందే. దానికోసం అనేసి మైసూర్లో రూమ్ తీసుకొని ఉన్నాము. ఇక్కడ 10కి అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళేటప్పుడు అరకు వచ్చి సరుకు అందరికీ అరకు అలవాటు అయిపోయి అరకు 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 అని వస్తుంది. ఊటీ కొంచెం అలవాటు అవ్వాలి, కొత్త ప్లేస్ కదా. అరకైతే వెళ్ళి ఉన్నాం కాబట్టి ఇంకా అది నోటెడ్ అయిపోయిందనమాట మాకు. అది ఇక్కడైతే సోఫాలు వేసారు మంచిగా, టీఫై ఉంది, టీవీ నీట్ ఉంది, డైనింగ్ టేబుల్, ఇది మొత్తం కూడా నేను షూట్ చేశాను. ఇలా ఉంది, అందరూ వాడుకోవచ్చు కామన్కి. ఇది చూడ్డానికి బాగుందనేసి మొత్తం అంతా చూపిస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఏం లేము, నైట్ వచ్చాము, జర్నీ చేసి రావడం వల్ల నిద్రపోయామన్నమాట. మళ్ళీ మార్నింగ్ లేవడం, ఫ్రెష్ అవ్వడం, బ్రష్ చేసుకోవడం, స్నానాలు అవి చేసేసుకోవడం, మళ్ళీ టిఫిన్ చేయడం, మళ్ళీ స్టార్ట్ అవ్వడము. ఈ కొంచెం అక్కడక్కడ వీడియో అయితే షూట్ చేసామన్నమాట. పెద్దగా లెంతీగా అయితే ఏం చేయలేదు. అదే వీడియో కంటిన్యూ అవుతుంది. ఫైనల్గా బయలుదేరిపోయాము. ఇప్పుడు లగేజ్ అంతా కింద పెట్టేసాము. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయిన తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్కి బాగా కొంచెం బయట ఎండగా, మామూలుగా మనతో పోల్చుకుంటే కనుక చల్లగానే ఉంది. బెంగళూరు, మైసూరు దగ్గర అంటే చెమట రావట్లేదు అనమాట. ఎండ కొడుతుంది, కాకపోతే అంత చెమట రావట్లేదు. ఇక్కడ ఏమైందంటే కొబ్బరి బొండం తీసుకున్నాం. బాగా జర్నీ చేస్తున్నాం కదా, పిల్లలకి వాళ్ళకి హీట్ చేసినట్టు లేకుండా ఫుడ్ కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది అనేసి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి. ఆయన ఏదో అంటుండు కన్నడలో, మాకైతే అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ వస్తుంది కానీ కన్నడ మాత్రం కొంచెం అర్థం కావట్లేదు అనమాట. కొన్ని అర్థమవుతున్నాయి కానీ కొన్ని అర్థం కావట్లేదు. కన్నడ చదవడం అర్థమవుతుంది, ఎందుకంటే తెలుగుని రివర్స్లో రాసినలాగా ఉంటుంది కాబట్టి చదవచ్చు. కొంచెం లోపల ఇట్లా ట్రై చేసుకుంటూ గుణించుకుంటూ చదవచ్చు, కానీ అదైతే కష్టము. ఇంకా ఫైనల్గా అందరూ కొబ్బరి బొండాలు తాగేశారు. నెక్స్ట్ ఇంకా మా దీవెన్ బాబుకి తినిపిస్తున్నా, వద్దు అంటే వాడికి. ఎందుకంటే కోకోనట్ తాగితే మొత్తం అంతా టాయిలెట్ వచ్చేస్తారనమాట, ఆపుతా ఉంటాడు. ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ లాస్ట్ సమ్మర్లో, దానికోసం అనేసి వాడు వద్దు అన్నాడు. దానికి కొబ్బరి తినిపిస్తున్నాను అనమాట. ఇంకేమైందంటే ఇక్కడ మేము 4 చెప్తే ఆయన 5 తీసుకొచ్చాడు. మళ్ళీ కొట్టాడు కదా, ఏం చేద్దాం అనేసి దీవెనమ్మ తీసుకుంది. మా వారు ఒకటి తాగారు, సునీత వదిన, యోధ, నేను. అనను చందనే మాత్రం తాగలే. లాస్ట్కి అన్నం తాగింది. ఇంకా మేమందరం తాగి కొబ్బరి దాంట్లో వస్తుంటే తింటుంటే తాగింది. దీంట్లో షుగర్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది, కాకపోతే లేతగా ఉంది కాబట్టి బాగుంది. ఉట్టిగా తిన్నా బాగానే ఉంది. ఈ సీజన్లో జర్నీ చేసేటప్పుడు ఎక్కువ ఇంకా మనకి ఫాస్ట్ ఫుడ్, ఫ్రై ఐటమ్స్ అలాంటివి కాకుండా జంక్ ఫుడ్ లాంటివి, కొంచెం కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, లస్సీ ప్యాకెట్స్ అవైతే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఫుడ్ కూడా చాలా లైట్గా తీసుకోవాలి జర్నీ చేసేటప్పుడు. అందుకోసం అనేసి మ్యాక్సిమం మేము కుక్కర్ అది తీసుకెళ్ళి రైస్ కుక్ చేసుకొని కొన్ని కర్రీస్ చేసుకొని వెళ్తాము. మధ్యలో మీరు ఆల్రెడీ నిన్నటి వీడియోలో చూసే ఉంటారు. ప్రతిసారి మనం హోటల్లో తినాలి, ప్రతిసారి మనం బయటే తినాలంటే మనకి పొట్ట అప్సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఖర్చు కూడా ఎక్కువనే అవుతుంది. ఆగాలంటే టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట.
ఫైనల్గా అయితే ఇంకా ఊటీ వెళ్ళే దగ్గర ఒక ఫారెస్ట్ ఉంటుంది, దాని పేరు గుర్తులేదు నాకు. మధ్య మధ్యలో నేను పడుకున్నాను, నాకు మెలకువ వచ్చినప్పుడు అయితే షూట్ చేశాను అనమాట ఇవన్నీ. ఇదంతా ఫారెస్ట్. మేము వచ్చేసరికి ఆల్రెడీ 11:30 12:30 అయిపోయింది కాబట్టి ఎండకి యానిమల్స్ అనేవి బయటికి రావన్నమాట. మేము వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం చెట్ల కింద జింకలు, ఎలిఫెంట్స్ ఇలా కనిపించేవి, అవి అయితే కొంచెం షూట్ చేసాం. కానీ మిగిలినవి అయితే లేదు. మామూలుగా మనం ఇన్స్టాలో, రీల్స్లో, యూట్యూబ్లో చూసినప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినా, అటు నుంచి స్టార్ట్ అయినా సరే రోడ్డు మీదకి కారు ముందరకు వస్తూ ఉంటాయి అన్నమాట. జింకలు కానీ, ఎలిఫెంట్స్ కానీ, ఒక్కోసారి మనకి మంచిగా చూడాలి ధైర్యం ఉన్న వాళ్ళకైతే టైగరు, ఇంకా లయను, అవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. మాకైతే పికాక్స్, ఇంకా జింకలు, ఎలిఫెంట్స్, ఇంకేం కనిపించాయి, కొండముచ్చులు, కోతులు, అంతే, ఉడతలు అలాంటివి కనిపించాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట లైవ్లో చూసి ఎలిఫెంట్ని. మామూలుగా చిన్నప్పుడు ఎప్పుడో జూ పార్క్కి వెళ్ళాము, మా దీవెనికి అప్పుడు అంత ఊహ కూడా తెలియదు అనమాట. కాబట్టి ఇక్కడ చూసి బాగా, అంటే అడవిలో చూడడం వేరు కదా, అవి ప్రశాంతంగా తిరుగుతూ ఉంటే. జింకలు అయితే చెప్పలేమన్నమాట, కౌంట్ చేయాలని అన్ని ఉన్నాయి. మా దీవెన కంటే ఒకసారి టైగర్ చూడాలని ఉందంట. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాము, చూడొచ్చు అని యానిమల్స్ని. ఏమనవు, మనం ఏమనుకుంటే అంటే అక్కడ మాత్రం కొంచెం స్లోగా వెళ్ళాలంట, రోడ్డు క్రాస్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాయంట అవి. కాబట్టి చాలా స్లోగా వెళ్ళాలి, అందుకే కారు కూడా స్లోగా వెళ్తుంది, లేదంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వీడియో. అందుకనేసి కొంచెం చిన్నగా అక్కడక్కడ తీశాను. మొత్తం ఇంకా టైం పడుతుంది, ఇంకా మాకు చూపిస్తూనే ఉందన్నమాట. మామూలుగా చూపించడం అయితే మైసూర్ నుండి 3 hours అని చూపించింది ఊటీకి. మేము మాత్రం ఎన్ని అవర్స్లో వచ్చాం, 6 hours వచ్చామా, డబలా 6-7 hours వచ్చాము. ఎందుకంటే చూపించడం టైం తక్కువ చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయి కదా. కొంచెం జూమ్ చేసి తీసానమాట నేను. చూపించడం మాత్రం మైసూర్ నుండి ఊటీకి 3 hours చూపించింది, కానీ మేము రావడం 6-7 hours పట్టింది. మొత్తం అంతా ఘాట్ రోడ్ కదా, దానివల్ల స్లోగా రావడము, అటు ఇటు చూసుకుంటూ రావడము. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. ఇది మొత్తం వచ్చేవి పోయేవి వెహికల్స్ అన్నీ ఒకటే రోడ్ అనమాట. ఊర్లలో ఉంటాయి కదా, ఏమంటారు, 1 వేనా అట్లుందనమాట. దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది, చాలా డబల్ పట్టింది అనమాట టైం అనేది. సింగిల్ రోడ్ అంట అది. ఇంకా ఇది ఫారెస్టే. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఊటీ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ షూట్ చేసాను, ఎందుకంటే అన్ని మొక్కలు వస్తున్నాయి. ఇక్కడైతే ఎంత పెద్ద చెట్లు, మెడలు ఇట్లా పైకి ఎత్తి చూసినా అంతలా అసలు కనిపించట్లేదు దాని చివర ఎక్కడ ఉంది అనేది. మా వారు దిగి ఒక ఫోటో దిగారు, అందరు దిగుతున్నారనమాట. ఇది ఫొటోస్ దిగడానికి బాగుంది. అన్ని చెట్లు ఉంది, ఎక్కడ ఏ కొమ్మలు లేవు, గడ్డి లేదు, మొత్తం ఇట్లనే ఉన్నాయన్నమాట. చూడ అందరూ షూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మొత్తం ఇలా ఉంది. మరి వీడియో లెంతీగా అయిపోతుంది అనేసి ఎక్కువ అవ్వలేదు, స్టోరేజ్ కూడా అయిపోతుంది, మళ్ళీ ఇంకా వేరే వీడియో షూట్ చేసుకోవాలనేసి కొన్ని షార్ట్స్ కూడా తీశాను. కాకపోతే వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, ఇంకా పెడతాను, నిన్నటివి ఈరోజు కూడా. ఇంకా ముందు ఊటీ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. చూడండి ఎంత చల్లగా ఉందంటే నైట్ వచ్చేసరికి. కార్లో ఉంటే ఏం తెలియదు, నార్మల్ ఏసీ, కానీ దిగిన తర్వాత ఏ ఏసీ పనికిరాదు, నీళ్లు ముట్టుకుంటే కరుస్తున్నాయి అన్నమాట. అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉన్నది. ఇక్కడ మొత్తం ఎప్పుడూ మనకి వింటర్ సీజనే, ఇంకా వింటర్లో మాత్రం అసలు ఇది సీజన్ అంట వాళ్ళకి, ఇప్పుడు వస్తారంట జనము ఎక్కువ ఇక్కడ ఉండి స్టే చేయడానికి, చూడడానికి, తిరగడానికి. సారీ అండి. ఇక్కడ నుంచి అయితే టీ ఎస్టేట్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట, చూపిద్దాం అనుకున్నాను. మంచి అంటే కళ్ళతో చూసేటప్పుడు మంచిగా కనిపిస్తుంది. నార్మల్ టైంలో కెమెరా పెట్టంగానే ఒక చెట్లు అడ్డొస్తూ ఉన్నాయి అనమాట. ఈ వీడియోలో అంత క్లారిటీ కనిపించకపోవచ్చు. ఇంకా రేపు మేము బయటికి వెళ్ళినప్పుడు, చూడడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా దగ్గర నుంచి ఎలా ఉంటాయి తీయాకులు, ఎలా ఉంటుంది అనేది క్లారిటీగా చూపిస్తాను. నాకైతే చూడడానికి అంటే అరకులో టీ ఎస్టేట్స్ లేవు, కానీ కొంచెం ఇట్లా కొండలు ఉండడం, కొంచెం అప్ అండ్ డౌన్స్, ఎగుడు దిగుడుగా ఉండడం. ఇక్కడ క్యారెట్స్, బీట్రూట్, క్యాబేజీ, అలాగే ఆనియన్ తోటలు, కాఫీ తోటలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. క్యారెట్స్ కూడా లైవ్లో చూసామన్నమాట. అందరూ అక్కడ క్యారెట్స్ అన్నీ పీకేసి, అంటే న్యాచురల్ కలర్ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, ఇంకా సరిగ్గా మట్టి కూడా పోలేదనమాట. అంటే తీసి మిషన్లో వేస్తున్నారు. బీట్రూట్, క్యారెట్ అయితే ఎంత ఫ్రెష్గా ఉందో. మన దగ్గరికి వచ్చేసరికి కలర్ చేంజ్ అవుతున్నాయి. అసలు యాక్చువల్లీ క్యారెట్ కలర్స్ అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట మనము. అప్పుడే తీసి
చేస్తున్నారు. క్యారెట్ వీలుంటే నెక్స్ట్ వ్లాగ్లో క్యారెట్ తోటలు కానీ అవన్నీ ఇక్కడ చేస్తున్నారు చూడండి. ఇదంతా క్యారెట్ బీట్రూట్ కోసం అంట. మొత్తం అన్నీ మట్టంతా ఇచ్చేస్తున్నారు. సేమ్ నాకు వెళ్ళే దారిలో మాత్రం ఇంక అరకు ఉన్నట్టే ఉంది. ఒక చీకులు తప్ప మిగిలినవన్నీ సేమ్. చిరుతిళ్ళు తినడానికి స్నాక్స్ మధ్యలో ఆపి కంకులు, స్వీట్ కార్ను, నార్మల్ కార్ను, మ్యాంగోస్, పైనాపిల్, జామకాయలు ఇవన్నీ ఉన్నాయి. అక్కడక్కడ కిరాణా షాప్స్ కూడా ఉన్నాయి, వాటర్ బాటిల్స్. అది ప్లాస్టిక్ మాత్రం ఎలో లేదనమాట ఇక్కడికి. అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది ఒకటి, 30 రూపీస్ మనం పే చేసేసి లోపలికి ఎంట్రీ అవ్వాలి. అక్కడ నుంచే ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ పేపర్స్ కానీ ఏదైనా ఉంటే పడేయాల్సిందే, చెకింగ్ చేస్తారు. అక్కడే డస్ట్బిన్ మొత్తం పెట్టారనమాట. మొత్తం అన్ని అందులో వేసేసి వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ ఏదైనా ఉంటే లోపలికి రావాలి. ఇక్కడ మాత్రం యూజ్ చేయడం లేదనమాట ఊటీలో. కొన్ని అంటే ఇంకా లోకల్లో ఉన్న వాళ్ళు మాత్రం వాడేసినవి ఉన్నాయి. లోపల మొత్తం ఇక్కడ లోకల్ ఉంటుంది కదా, వాళ్ళు వాడుకుని అందులో కొంచెం ఉన్నాయి అనమాట రోడ్డు పక్కన అటు ఇటు. ఇంకే ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా, మళ్ళీ జనాలంతా తీసుకొస్తే మనకి టూరిస్ట్ ప్లేస్ కాబట్టి కొంచెం అంత ఇది అవుతుంది అనేసి, ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి మ్యాక్సిమం వీలైనంత వరకు కంట్రోల్ చేస్తున్నారు అక్కడ. ఇక్కడైతే ఇంకా ఊటీలోకి ఎంటర్ అవుతున్నాము. ఇంకొక 20 మినిట్స్ 15 మినిట్స్ ఉందన్నమాట. అక్కడ ఆగింది కారు, ఎందుకంటే ఇక్కడ ఆగుతూ ఉన్నాయి అనమాట. చెప్పాను కదా ట్రాఫిక్ ఆగుతుందని. ఇదంతా క్యారెట్ అనమాట. ఇంకా ముందు వచ్చే వ్లాగ్స్లో తప్పకుండా మీకు షేర్ చేస్తాను ఏమేమి అంటే లొకేషన్స్ ఏమున్నాయి. ఒక 4 or 5 ఉన్నాయి అనుకుంటాను. టాయ్ ట్రైన్ ఒకటి ఉంటుంది, బొటానికల్ గార్డెన్ ఒకటి ఉంటుంది, రోప్ది ఒకటి ఉంటుందంట, ఇంకా లేక్ వ్యూ అంటే బోటింగ్ ఒకటి ఉంటుంది. దాంట్లో మనం ఏం చూస్తాం ఏం చూడమనేది మొత్తం మీతో షేర్ చేస్తాను. తప్పకుండా చూసేసేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చిన్నగా వెళ్తున్నారు, సింగిల్ రోడ్డు, అందులోనూ కొంచెం వెహికల్స్ అటు ఇటు వస్తున్నాయి. దగ్గరికి వచ్చాము కదా, కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది అనమాట. పోలీసులు అటు కొంతమందిని ఇటు కొంతమందిని పంపిస్తున్నారు. 2 వైపుల నుంచి వెళ్ళొచ్చు. కాకపోతే రూమ్స్ వచ్చేటప్పుడు ముందే మీరు బుక్ చేసుకొని రావాల్సి ఉంటుంది. ఎందుకంటే రూమ్స్ ఎతకడానికే ఊటీలోకి వచ్చిన తర్వాత 2 hours to 2.5 hours వరకు మాకు టైం వేస్ట్ అయింది ఎతకడంలో. ఇక్కడ ఏంటంటే ఎక్కువ చాలామంది ఎక్కువ ఫ్రెండ్స్ తోటి ఇట్లా ఫ్యామిలీ పెద్ద పెద్ద వెహికల్స్ చూడడానికి మాట్లాడుకొని వస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం 2 BHK బెడ్రూమ్, హాలు, కిచెను అలా సెల్ఫ్గా కుక్ చేసుకోవడానికి మ్యాక్సిమం 1 week ఉంటారంట. 5 to 6 days 7 days వరకు. కాబట్టి అలా సింగిల్ రూమ్స్ తక్కువ, అలా ఎక్కువ చేశారు. 3 BHK 2 BHK ఇలా ఎక్కువ చేయడం వల్ల కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది సింగిల్ ఫ్యామిలీ వచ్చిన వాళ్ళకి. కాబట్టి రూమ్స్ తీసుకోవాలంటే మీరు ముందే బుక్ చేసుకొని వస్తే బెటరు. వీకెండ్స్లో మాత్రం వస్తే మాత్రం 3000 ఉన్న రూము 6000, 7000, 10,000 కూడా ఉంటుంది. వీకెండ్స్లో మాత్రం రామాకండి. ఫ్రైడే, సాటర్డే, సండే రామాకండి. ఒకవేళ వస్తే ముందే మీరు తక్కువగా ఉన్నప్పుడే ప్రైస్ బుక్ చేసుకొని రావచ్చు. మేము వెతకంగా ఇంకా లాస్ట్కి అనిల్కి కాల్ చేస్తే అప్పుడు చెప్పాడనమాట మాకు రూమ్స్ ఎక్కడ ఉన్నాయి అనేసి. మేము అక్కడ సరౌండింగ్స్లో ఎతుకుతూ ఉంటే అక్కడ ప్రైస్ ఎక్కువ కనిపించింది, 7,000, 10,000 అలాగా. ఇంకా అనిల్కి కాల్ చేస్తే నెట్లో చూసేసి పంపిస్తే రూమ్ అయితే 3,000 అయితే ఉంది. బాగానే ఉన్నాయి. నైట్ వచ్చిన తర్వాత తినేసి పడుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ.